నేను హెల్తీగా ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినాలనే అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు ఎలా రెసిస్ట్ చేస్తూ ఉంటారంటే, ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అంటే వాడిని దాన్ని బయటికెళ్ళి తెచ్చుకోవాలి. ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ బాగా ఎక్కువ కట్ చేసుకోవాలి, పీల్ చేసుకోవాలి. చాలా ఎక్కువ వర్క్ అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక్కసారిగా బాడీకి మార్పు కాదు అనుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా బాడీకి మార్పిస్తే ఇవి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో తెలీదు. ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకు మనకే అడ్డుగోడలు పెట్టేసుకొని రెసిస్ట్ చేస్తూ ఉంటాం దాన్ని. ఆ రెసిస్ట్ చేస్తున్నప్పుడు ఆ పని చేసి ముందుకు వెళ్ళగలుగుతామా? లేకపోతే నోరూరే రుచులు మన ముందుంటాయి. అవి గుర్తుకొస్తాయి ఆ టైంలో. గుర్తొచ్చినప్పుడు మనకి ఏ పిజ్జానో తినాలి, లేకపోతే ఇంకోటి తినాలని చెప్పేసి ఆ థాట్ వచ్చిందనుకోండి, దీన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటాం. తినడం ఇంపార్టెంటే. కానీ ఈ శరీర నిర్మాణంలో ఎటువంటి ఆహారం ఇస్తే మనం ఈ ప్రతి సెల్లు కూడా చాలా చక్కగా నిర్మితం అవుతుంది అనేది మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి. పక్కకెళ్ళిపోయి దీనికేం చేస్తాం? మనకు మంచి ఆహారాన్ని ఇవ్వటం మొదలు పెడతాం. దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో, ఇవి మనం ఇలా వర్క్ చేసుకోవచ్చనమాట. దీనికి డీప్ రూటెడ్‌గా ఎలా ఉన్నాయో దాన్ని రీవర్క్ చేసుకొని ఇలా మనం ముందుకు వెళ్ళొచ్చనమాట.